హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ రోజు మనం మా వద్ద లభించే కోర్సుల గురించి అయితే తెలుసుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ ఫుల్ కోర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోర్సులలో అథమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్లను మేము పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా జనరల్ సైన్స్ కోర్స్ని సపరేట్గా రిలీజ్ చేసాం ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ ధరకే మేము అందిస్తున్న ఈ కోర్సులను మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు 1,00,000 బిట్స్ వరకు అందిస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ పీవైక్యూ బిట్స్ కూడా అందజేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, hello friends. You are watching PR Academy YouTube channel. Welcome to my channel. I hope you all are fine. ఈ వీడియో ద్వారా రైల్వేకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన పిఆర్ అకాడమీకి ఫాలో అవుతున్నటువంటి అభ్యర్థులు, అలాగే మన పిఆర్ అకాడమీ నుండి కోర్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం, సార్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానే వచ్చింది, కానీ ఎగ్జామినేషన్ ఎందుకు డిలే అవుతుంది, మరియు ఈ పోస్టులు కొన్ని డిపార్ట్మెంట్ పెంచారు, మరి కొన్నిటికి పెంచలేదు, పెంచుతారా అనే అనేక రకాలమైనటువంటి కాల్స్ అయితే గతంలో రావడం జరిగింది. అది ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. ఎనీహౌ వీటి గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రైట్, మరి ఈ వీడియోలో మీకు తెలియపరచడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ డేట్. ఫస్ట్ థింగ్ ఎగ్జామ్ డేట్. సో మన అకాడమీలో మీరు గమనించే ఉంటారు, ఫాలో అవుతున్నారు వారు ప్రతి ఒక్కరు, వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్స్ కోసమో ఏ ఒక్క వీడియో మన దగ్గర నుంచి రావట్లేదు. ఓన్లీ వస్తే దట్ షుడ్ బి కంటెంట్ వీడియోసే రెగ్యులర్. మనం 11 o'clock మన రైల్వేకి సంబంధించినటువంటి ఎర్లీ మార్నింగ్ మ్యాథ్స్కి సంబంధించి రైల్వేకి ఎస్ఎస్సి సంబంధించిన మ్యాథ్స్ వేయడం జరుగుతుంది. కంటెంట్ ఓరియంటెడ్ తప్ప ఏది కూడా ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా ఎక్కడ కూడా మనం ఇవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే ఇన్ఫర్మేటివ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అవుతుందో, మళ్ళీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయ్యేటప్పుడు మన ఛానల్లో మనం అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇప్పుడు ఉంటుంది ఎగ్జామ్ డేట్, అప్పుడు ఉంటుంది ఎగ్జామ్ డేట్, ఇదోటి అదోటి అనేసి అలా చెప్పి విలువైన సమయాన్ని వృధా చేయడం అనేది మాకు ఇష్టం ఉండదు. సో నాకే కాదు, మా టీం కూడా అటువంటిదే. సో కాబట్టి ఎగ్జామ్ డేట్ గురించి తెలుసుకునే ముందుగా మన ఈ అకాడమిక్ ఇయర్లో గతంలో ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాట చెప్పడం జరిగింది. ఇక నుండి రైల్వేకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఎలాగైతే నోటిఫికేషన్ ఉంటుందో, రైల్వేలో కూడా కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే రైల్వేకి సంబంధించినటువంటి వన్స్ కానీ నోటిఫికేషన్ వస్తే అది ఎగ్జామ్ అయ్యేటప్పటికి, మళ్ళీ ఎగ్జామ్ అయ్యే రిక్రూట్మెంట్ అయ్యేటప్పటికి ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ పీరియడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ పీరియడ్ని తగ్గించి ఇమీడియట్గా వారు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వారి ప్రతిపాదనను అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, ఒకవైపు ఎస్ఎస్సి బోర్డు, ఇంకొక వైపు ఆర్ఆర్బి బోర్డు. ఈ రెండు బోర్డులు అవడం వల్ల రెండు బోర్డులో ఒకేసారి అనేక రకాలమైన నోటిఫికేషన్, అంటే ఎస్ఎస్సిలో మనకి ఇప్పటికీ సిజిఎల్ వచ్చింది, ఎంటీఎస్ వచ్చింది, సిహెచ్ఎస్ఎల్ వచ్చింది. మరి ఈ 3 రకాల్లో కూడా భారీ సంఖ్యలతో నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఆ ఎగ్జామినేషన్ అవి వచ్చేటప్పటికి విత్ ఎగ్జామినేషన్ డేట్తో పాటు మెన్షన్ చేయడం జరిగింది. ఈ రైల్వేకి సంబంధించి అక్కడ ఎగ్జామ్ డేట్ అని టెంటాటివ్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో అందుచేత ఈ రెండు ఎగ్జామ్స్, ఎందుకంటే ఈ రెండింటికి మన ఇండియా లెవెల్లో ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఇండియా లెవెల్లో మనం చూసుకుంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి మరి స్లాట్స్ దొరకాలి, ఎగ్జామ్ స్లాట్స్ అనేది సెట్ అవ్వక రైల్వే ఎగ్జామినేషన్ కాస్త లేట్ అయింది. కానీ రానున్న రోజుల్లో ఏ నోటిఫికేషన్ వస్తే విత్ ఎగ్జాక్ట్ ప్లాన్తో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది వస్తుంది. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, రైట్. కానీ ఇప్పటికి ఆల్రెడీ నోటిఫికేషన్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఇయర్లీ వన్స్ అని మెన్షన్ చేశారు. ఆ ఇయర్లీ వన్స్ నోటిఫికేషన్ వస్తుందో లేదో పక్కన పెడితే, ఇప్పుడు పరిస్థితులు అవి చూస్తే మరి అది వస్తుందో లేదని పక్కన పెడితే, ఇప్పుడు మనకి దీనివల్ల ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. ప్రతి ఒక్క దాంట్లో ముందు ఏఎల్పికి సంబంధించినటువంటి పోస్టులకి పెంచడం జరిగింది. తర్వాత ఇప్పుడు టెక్నీషియన్ కూడా పోస్ట్ పెంచడం జరిగింది. టెక్నీషియన్లో 2 రకాల పోస్టులు వచ్చింది, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 3 రెండింటికి సంబంధించిన పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదే విషయం ఈ వీడియోలో మనం తెలియపరుస్తున్నాం విత్ ఎగ్జామ్ డేట్తో పాటు. నెక్స్ట్ మళ్ళీ ఆర్ఆర్బి నుంచి ఏంటి వచ్చింది, ఆర్పిఎఫ్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ జేఈ ఒకటి వచ్చింది. మరి త్వరలో వీటికి కూడా ఇంక్రీజ్ చేస్తారా లేదా అనే విషయము మనం పక్కన పెడితే, దీన్ని బట్టి చూస్తే అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, రైట్. సో ఈ వీడియోలో జేఈకి సంబంధించి టెక్నీషియన్కి సంబంధించిన
టెక్నీషియన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ గతంలో మెన్షన్ చేసినటువంటి టోటల్ 9,000 ఆ పోస్టులకి ఇప్పుడు 14,000 వరకు పోస్టులు ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇంతకుముందు అప్లై చేసిన ప్రతి ఒక్క పర్సన్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీలో ఇంతకుముందు టోటల్గా మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏమో 9,144 అండ్ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఈ టెక్నీషియన్కి సంబంధించినవి. కానీ ఇప్పుడు మొత్తం పైన ఉన్నటువంటి ఎన్ని కేటగిరీస్ 22 కేటగిరీస్లో మొత్తం పైన ఉన్నాయి. అయితే ఇప్పుడు మొత్తం పైన ఇంతకుముందు మెన్షన్ చేసిందని 18 కేటగిరీలో 9,144 పోస్టులు నోటిఫికేషన్ చేస్తే ఆ 18 నుంచి ఇప్పుడు 22 కేటగిరీస్ తీసుకుంటూ టోటల్గా 14,219 ఇప్పుడు ఫర్ 40 కేటగిరీస్ అని మెన్షన్ చేయడం 14,291 5,000 ప్లస్ అనేది 5K ప్లస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో అందుచేత ఇది ప్రతి ఒక్కరికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. అయితే ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు నిర్వహిస్తారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు? సో ఎగ్జామినేషన్ విషయానికి మనం ముందు ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇటువంటి టైంలో మనం సరైన ప్రణాళికతో రచించి ముందుకు వెళ్తే మాత్రం ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్, మీరు ఎక్కడ గమనిస్తే ఎక్కడ చూడండి, నేను ఒకసారి మనకి సంబంధించినటువంటి ఎక్కడ ఒక చోటు చూడండి, ఏ డిపార్ట్మెంట్లో ఏ కమ్యూనికేషన్లో ఎన్ని పోస్టులు పెంచడం జరిగింది అనేది ఎక్కడ డీటెయిల్గా దాని యొక్క క్వాలిఫికేషన్ దాని యొక్క డిపార్ట్మెంట్ అనేది ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా PDF మొత్తం మీరు చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క రైల్వేకి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు మరి ఏ బోర్డుతో పాటు క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ పారాగ్రాఫ్లో మొత్తం ఇలా ఉంది. సో లాస్ట్ పారాగ్రాఫ్లో మొత్తం ఉంది కాబట్టి నేను ఎక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మొత్తమున రైల్వే మొత్తం పైన చూడండి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ చూపించడం జరిగింది. అన్రిజర్వ్డ్, రిజర్వ్డ్ చూడండి, UR అన్రిజర్వ్డ్, SC, ST, OBC, EWS టోటల్ 14,299. సో ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి టోటల్గా మనం ఇక్కడ 14,000 చూడండి, ఇక్కడ 1,400 టోటల్ కింద 14,299. సో ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి అన్ని బోర్డులు అయితే ఇక్కడ సిగ్నల్ 1 అండ్ గ్రేడ్ 3 ఈ రెండింటికి సంబంధించినటువంటి టోటల్ పోస్టులు అనేది ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి. తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్తో పాటు రిజర్వేషన్తో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం బోర్డు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏ బోర్డులో ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులను ఇంక్రీజ్ చేయడం జరిగింది, గతంలో ఎన్ని ఉండేది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని భావించవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, మరి ఎగ్జామ్ డేట్ ఎందుకు సార్ లేట్ అవుతుందంటే మెయిన్ రీజన్ SSC. ఆల్రెడీ SSCకి సంబంధించినటువంటి 3 రకాలమైనటువంటి నోటిఫికేషన్ CHSL, అలాగే CGL, అలాగే MTS. సో వీటి ఎగ్జామినేషన్ అయిన మరుక్షణమే మన RRBకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వస్తుంది. సార్ గూగుల్లో వెతికితే ఇలా డేట్స్ వస్తున్నాయి వేరే దాంట్లో అదే. సో దట్ ఈస్ నేను దాని మనకి సంబంధించిన విషయం కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ RRB ఎగ్జామినేషన్ డేట్స్ ఈ స్లాట్స్ లేకపోవడం వల్ల లేట్ అవుతుంది. అయితే ఈ లేట్ని కాస్త మీరు ఉపయోగించి మనం ఈ రైల్వేకి సరైనటువంటి ప్రణాళికతో కానీ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే NCERTకి సంబంధించినటువంటి బుక్స్ మాత్రమే చదవాలి. NCERTకి సంబంధించిన కంటెంట్ మాత్రమే చూడాలి. ఎప్పుడైతే ఇలా చేస్తో రైల్వేలో ఖచ్చితంగా మీకంటూ ఒక జాబ్ వస్తుంది. రైట్, మరి ఇప్పుడు ఈ రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ALP టెక్నీషియన్, గ్రేడ్ 1, గ్రేడ్ 3 ALP, RPF కానిస్టేబుల్, SI, అలాగే JE వచ్చింది అందరికీ తెలుసు. NTPC కూడా మెన్షన్ చేశారు. మిగిలింది మనకి ఏంటంటే భారీ సంఖ్యలో రానున్న రోజుల్లో గ్రూప్ D. అయితే మనం ఊహించే భారీ సంఖ్యలో వస్తుందా లేదా అని పక్కన పెడితే గ్రూప్ D అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వెరీ సూన్ అంటే ఈ 2 రోజులు కాదండి, ఇట్ విల్ టేక్ కొంత టైం తీసుకుంటుంది. సో ఈ ఎగ్జామ్ షెడ్యూల్స్
అనౌన్స్మెంట్ చేసిన లోపే ఆ గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రిపరేషన్ అన్నిటికీ మీరు గమనిస్తే ప్రిపరేషన్ అన్నిటికీ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ సైన్స్, సోషల్ మరియు మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్. మ్యాథ్స్కి ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ అండ్ జీకే, కరెంట్ అఫైర్స్. సో ఇవి చదివితే చాలు. ప్రతి ఒక్క దానికి సిలబస్ ఒకటి, బట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ ఎగ్జామ్ టు అనదర్ ఎగ్జామినేషన్. అది గుర్తుంచుకోవాలి. ఒక ఎగ్జామ్ నుండి వేరే ఎగ్జామినేషన్కి వెయిటేజ్ మార్క్స్ మారుతుంది. ఇప్పుడు జేఈలో మన జూనియర్ జేఈ చూద్దాం. జేఈలో జనరల్ సైన్స్కి మనకి ఎంత ఇచ్చాడు అంటే 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూస్తే జనరల్ సైన్స్ నుంచి 40 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైల్వేకి చూస్తే తగ్గుతుంది. జనరల్ అవేర్నెస్ అనేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే సైన్స్, సోషల్ రెండు కలిపి అక్కడ టోటల్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఇలా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మారుతుంది తప్ప కానీ సబ్జెక్ట్ మాత్రం ఒకటే, సిలబస్ మాత్రం ఒకటే. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మారుతుంది. రెండోది వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ లెవెల్ కూడా మారుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సింది. అయితే సిలబస్ అన్నిటికి ఒకటే కదా, పదే సిలబస్. ముఖ్యంగా మీరు మా దగ్గర కోర్స్ కొనకపోయినా పర్లేదు, నేను చెప్పాల్సిన విషయం క్లియర్ కట్గా చెప్తున్నా. మా దగ్గర కోర్సు కొనకపోయినా పర్లేదు, కానీ ద బెస్ట్ కోర్స్ ఏదైతే ఉంటుందో అదే కొనండి. ప్లస్ ఎన్సీఆర్టీ ఎక్కడైతే దొరుకుతుందో ఆ కోర్సు మాత్రమే కొనండి. ఆ టెక్స్ట్ బుక్లు మాత్రమే చదవండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు రైల్వేలో మీకంటూ ఒక ఉద్యోగం పొందాలి అంటే ఈ ప్రకారంగా ఫాలో అవ్వాలి. తర్వాత ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ కూడా మనం ఎలా చేస్తుండాలి, అప్డేట్ అవుతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో మీరు ఒక లెసన్ చదివారు, ఫిజిక్స్లో లైట్ అనే చాప్టర్ చదివిన తర్వాత లేదు అంటే హీట్ అనే చాప్టర్ మీరు చదివారు అనుకోండి, ఆ చాప్టర్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. తర్వాత చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ బిట్స్ ఉంటాయి చేయాలి. అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూ ఉంటాయండి. ప్రీవియస్ ఇయర్కి ఖచ్చితంగా చాప్టర్ వైజ్ పీవైక్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ నుంచి ఒక 30 నుండి లేదా 50 క్వశ్చన్ వరకు వచ్చింది గత ఎగ్జామినేషన్లో. అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, లేదా టెక్నీషియన్ 1 కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు. రైల్వే అయితే చాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బి అని మెన్షన్ ఉంటే చాలు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఆర్ఆర్బి నుండి క్వశ్చన్ అయిందా, అది లైట్కి సంబంధించిందా. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ 30 to 50 ఎన్నో క్వశ్చన్ 40 కానీ 50 కానీ ఉంటే ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ డిఫికల్ట్ లెవెల్ అంటే నేను ప్రిపరేషన్ అయ్యే విధానం ఇంకా సరిపోతుందా లేదో మీకు అనలిస్ట్ వస్తుంది. దాన్ని బట్టి మరి కొంచెం మళ్ళీ చదివితే అనుకున్నటువంటి టార్గెట్కి మీరు రీచ్ అవుతారు. ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్ అండ్ పీవైక్యూ చాప్టర్ వైజ్ బిట్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే రానున్నటువంటి రైల్వే ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా మీకంటూ ఒక ఉద్యోగం ఉంటుంది. స్ట్రాటజీస్ మార్చాలి, ప్రిపరేషన్ విధానం మారితే ఖచ్చితంగా మీకంటూ ఒక ప్లేస్ ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. మరి మీరు చెప్పినవన్నీ కంటెంట్ మీ దగ్గర ఉన్నాయి సార్? ఎస్, 100% మా దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఒక చాప్టర్ ఇటు అటు అయితే అవి త్వరలో అప్డేట్ మేము చేయడానికి సిద్ధపడుతున్నాం. రైల్వేకి సంబంధించి అన్ని రకాలమైన కోర్సు, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఇంక్లూడింగ్ కోర్ సబ్జెక్ట్తో పాటు ఇస్తున్నాం. గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఏఎల్పి, ఆర్పిఎఫ్, అలాగే జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి. సో సంబంధించిన మొత్తం అన్ని రకాలమైనటువంటి లేటెస్ట్ డిజిటలైజ్డ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ విత్ చాప్టర్ వైజ్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, ఇలా 3 రకాలమైనటువంటి బిట్స్ మేము అందిస్తున్నాం. అతి త్వరలో ఇంగ్లీష్ మీడియం కూడా మనం లాంచ్ చేయబోతున్నాం మన కోర్సులోనే. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మార్చండి. దయచేసి ఒక్క పని నా కోసం చేయండి, మన కోసం. ఎగ్జామ్ డేట్ కోసం ఆలోచించడం మానేయండి. చదవండి. అది ఎప్పుడైతే రానివ్వండి, ఖచ్చితంగా డిసెంబర్లో రాని, జాన్లో రాని, ఫెబ్రవరిలో ఎగ్జామ్ డేట్ రాయడం పక్క, మనం వెళ్ళి ఎగ్జామ్
పక్క. కానీ మన టార్గెట్ అంటే ఉద్యోగం సంపాదించాలనే టార్గెట్. అది పెట్టుకుంటే చాలా ఎగ్జామ్ డేట్ కోసం ఆలోచించొద్దు మిత్రమా. ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే లైఫ్లో ఖచ్చితంగా ఈ 2024-25 అకాడమిక్ ఇయర్లో మీ చేతిలో ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించిన ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంతవరకు మన ఛానల్లో ప్రతిరోజు ఫాలో అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా త్వరలో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఆ గ్రూప్ లింక్ కూడా, వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. దాంట్లో జాయిన్ అయితే ప్రతి ఒక్కరు యాప్ ద్వారా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాస్తే ఎన్సీఆర్టీ సంబంధించిన గ్రాండ్ టెస్ట్. అది ఎన్సీఆర్టీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మనం అందించిన ప్రయత్నిస్తున్నాం. కాబట్టి అంటే ఇవన్నీ చేయడానికి కొంత హార్డ్ వర్క్ అవుతుంది, అయినా మేము చేయడానికి సిద్ధపడుతున్నాం. ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎన్సీఆర్టీ పైన పరిపూర్ణ అవగాహన తెచ్చి చదివి ఉద్యోగం సంపాదించాలి. మన పిఆర్ అకాడమీ నుండి నంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఉద్యోగం సంపాదించాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. దానికి మీ యొక్క సపోర్ట్ కావాలి. సో గ్రూప్ లింక్ వీలైతే 10 మంది షేర్ చేయండి, జాయిన్ అవ్వమని చెప్పండి. అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.